గం గణపతయే నమః. ఎస్, మనం ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. ఇన్ని రోజులు ఐరన్ వర్క్స్తో కంప్లీట్ అయితే చేసేసుకున్నారు, ఒక ఆకారాన్ని తీసుకొచ్చారనుకున్నాం కదా. కానీ నిన్న మనకి గణేశుడికి సంబంధించిన పాద పూజ చేశారు. సో ఆ పాదాలకు సంబంధించిన మట్టి అద్దకం పనులు అయితే ప్రారంభం అయిపోయి మొత్తం మనకి పాదాలను అయితే క్లియర్గా చేశారు. సో పాదాల వరకు అయితే మనకి మట్టి వరకు కంప్లీట్ అయింది. పైనుంచి చూసుకుంటే ఒక్కసారి స్వామివారి తలభాగం కావచ్చు, అట్లాగే మనకి చుట్టుపక్కల నాగుపాములు, పడగలతో ఉన్న నాగుపాములు కావచ్చు, అవన్నీ వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్గా అయిపోయాయి. చేతులు కావచ్చు, ఉదర భాగం, తొండ భాగం, ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మట్టి వర్క్ జరుగుతున్నాయి. సో ఈ మట్టి వర్క్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాము. ఎందుకనంటే ఒక పక్కన వర్షం పడుతుంది, సరే అయినా సరే వీడియో మీకు ఇవ్వాలి కాబట్టి వచ్చామన్నమాట. సో ఈ రోజు అసలు ఇప్పటి వరకు ఏం వర్క్ జరిగా, ఇంకెన్ని రోజులు పడుతుంది, ఎట్లాంటి వర్క్ జరిగింది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం. లక్షలాది మంది దర్శించుకునే మహాగణపతి పాదాలు అయితే రెడీ అయిపోయి. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రాజన్న దొరికాడు, అట్లాగే జోగారావు సార్ కూడా దొరికారనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మాక్సిమం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. రాజన్న నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. నమస్తే జోగారావు సార్. యా చూడండి, జోగారావు సార్ చేతికి మా పక్కన మట్టి పనులు జరుగుతున్నాయి కదా సార్, రెండు చేతులు చూపించండి మనకు. చూడండి ఎట్లా పక్కన వర్షం పడుతున్నా కూడా మట్టి పనులు కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. రాజన్న ఇప్పటి వరకు అసలు ఏం వర్క్ జరిగాయి, ఏంటి ఆ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. వెల్డింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. కొంచెం లైట్ గా ఉన్న ఫైనల్ టచెస్ ఉన్నాయి. మరి భగవంతుడికి మనము కబుర్తా జాలి అంటాం మనం మామూలు వాటిలో, ఆ జాలిని పెట్టి ఇవన్నీ ఫిట్ చేస్తా ఉన్నారు. అయితే ఆ జాలి మొత్తం భగవంతుడు పెట్టాక వీళ్ళ వరకు అయితే 3 కింద ఈ జోగారావు గారి బాధ్యత ఏంటంటే సైడ్ లో ఉన్న 3 విగ్రహాలు, 1 2 3 4 విగ్రహాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మళ్ళీ ఒక 1 వీక్ అది ఆరాలి కదా, వర్షం ఆరాలి కాబట్టి ఒక 1 వీక్ విజయవాడలో సార్ ఒక పెద్ద విగ్రహం కూడా చేస్తా ఉన్నారు వినాయకుడు, అక్కడ వెళ్తారు. వీళ్ళు 22 మెంబర్స్ వచ్చారు సార్ అంటారు. దీని తర్వాత ఏంటంటే ఈ రోజే తమిళనాడు వాళ్ళు దాదాపు 20 మంది పైన వచ్చారు, 22 23 మంది వచ్చారు. అయినా మూర్తి గారి టీం వచ్చారు. వారు ఏంటంటే వినాయకుని పాములు, దాంతో వినాయకుడు 3 తలలు, భుజం, చేతులన్నీ ఆయన కంప్లీట్ చేస్తారన్నమాట. సో ఇది ఆరిన తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ సెకండ్ లేయర్లు అయిపోయాయి. వినాయక చేతులు ఏంటంటే వరిగడ్డి వరిపుట్టు 2 లేయర్స్ అయ్యాయి. 3rd లేయర్ వచ్చేసి ఏంటంటే ఉష్క బంగమట్టి తోని 3rd లేయర్ అనేది చేస్తారనమాట. అంటే ఒక్కొక్కరు చెప్పే విధానం ఉంటుంది, మేము లేయర్ కింద నేను చెప్తా ఉన్నాను అనమాట. సో అది అప్డేట్ అనమాట. కబుర్తా జాలి ఈ రోజు కట్టేస్తారు. భగవంతుని ఆల్మోస్ట్ కడుపు దాకా వెళ్తుంది. సాయంత్రం వీళ్ళు విజయవాడకి వెళ్తారు. రేపు మార్నింగ్ తమిళనాడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. అన్న పక్కన చూస్తేనేమో వర్షం అసలు ఆగట్లేదు. పొద్దున్న మిమ్మల్ని కూడా చూస్తున్నాం, ఆల్మోస్ట్ 5 గంటల నుంచి మీరు పాపం కంటిన్యూస్ గా మీరు మాట్లాడని వ్యక్తి లేరు ఇక్కడ. సో పక్కన వర్షం జరుగుతున్నా ఎట్లా నడిపిస్తున్నారు అన్న వర్క్స్ మాత్రం? చూడండి, ఇప్పుడు మన దగ్గరకు ఎవ్వరని వచ్చినా మనం మాట్లాడాలి, ఎవ్వరు పలకరించినా మనం మర్యాద పూర్వకంగా పలకరియాలి. వినాయకుని విషయం వస్తే అందరు దేవుని చూడడానికి వచ్చినా ఖచ్చితంగా మనం పలకరిస్తాం. వర్షం పడ్డా ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ వినాయకుని ఒక 100 రోజుల సమయంలో ఒక 10 days మనకు వర్షంది ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అయినా వర్క్స్ ఏం ఆపం, వర్క్స్ మాత్రం కవర్లు కట్టి అనేది వర్క్ చేస్తూనే ఉంటాం అనమాట. సో మీరు చూడే ఉండొచ్చు, మనం ఫస్ట్ సెకండ్ లేయర్ అయిపోయాయి. మరి ఈరోజు తమిళనాడు వాళ్ళు వచ్చారు, వాళ్ళైతే ఫేస్ నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? వాళ్ళు రేపు స్టార్ట్ చేసేస్తారు. ఇవాళ వచ్చారు ఫేస్ నుంచి స్టార్ట్. భగవంతుడు పాములు, అదేవిధంగా మొగాలు, భుజము, చేతులు అన్ని ఆలు పెడతారు అనమాట. సార్ వచ్చి ఒక 1 వీక్ తీసేసుకొని వెళ్ళి మిగతా పనులు అనేది స్టార్ట్ చేస్తాం. ఇంత బిజీ టైంలో ఇంకా డిస్టర్బ్ చేయండి. అయితే సార్ జోగారావు సార్ నమస్తే. అసలు మీ వర్క్ మామూలుగా లేదు, ఎందుకంటే మనకి అక్కడ మట్టి చూస్తున్నా కూడా ప్లస్ అట్లాగే అండ్ పాపం గడ్డి ఇవన్నీ కూడా పాపం దగ్గరుండి ప్రతి లేయర్ కూడా ఆయన చూస్తూ ఉన్నారనమాట. సార్ ఏ వర్క్ నడుస్తుంది, మీరు ఎంతవరకు కంప్లీట్ చేశారు? మాదైతే వాసవి కన్యకా పరమేశ్వరి అయిపోయింది, జగన్నాథ స్వామి అయిపోయింది, దాని తర్వాత హైగ్రీవుడ్ అయిపోయింది. ఇప్పుడు గజ్జిలమ్మ ఆల్మోస్ట్ మరొక 2 గంటల్లో కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మేము గణపతి తాలూకుది కింద నుంచి పాదాలు నిన్న కంప్లీట్ చేసాం. అక్కడ ధోతి మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోతాం. ఈరోజు ఆల్మోస్ట్ మధ్యాహ్నం సాయంత్రం కల్లా ధోతి కంప్లీట్ అయిపోద్ది. ఓకే, అయిపోయాక మాకు నెక్స్ట్ మళ్ళీ మేము విజయవాడ వెళ్ళిపోవాలి. విజయవాడలో ఎన్ని ఫీట్ల విగ్రహం? 72 సేమ్ ఇదే స్టైల్, సిట్టింగ్ స్టైల్. ఓకే, మనకి ఇప్పుడు ఈ మట్టి వర్క్ ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మీరు కలిపింది మట్టి గడ్డి మాత్రమే, లేకపోతే ఇంకేమైనా యాడ్ చేశారా ఇందులో? ఇప్పుడు ఫస్ట్ లేయర్ మేము గడ్డి కట్టుకున్నామండి. ఓకే, గడ్డి కట్టుకొని మొత్తం ఆ షేప్ తీసుకున్నాం అనమాట. విగ్రహం షేప్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఒట్టి ప్లెయిన్ మట్టి ఎక్కించాం దాని మీద. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఈ గడ్డిను దాని మీద మట్టి రాసి చాపల్లాగా చేసి దాంతో మొత్తం అంతా షేప్ తీసుకున్నాం. దానిపైన వరిపొట్టు మట్టి కలిపేసి అది ఒక లేయర్. అంటే అది ఆల్మోస్ట్ ఫైనల్ కోటింగ్ టైప్. ఇది డ్రై అయ్యాక మేము ఇసుక, దాని తర్వాత జూటు, మట్టి ఈ 3 కలిపి దానికి ఫైనల్ కోటింగ్ ఇస్తాం. అది జస్ట్ ఎంత రాదు, ఒక మహా అయితే ఒక 1/2 ఇంచ్ వస్తుంది. దానిపైన క్లాత్ అంటిస్తాం. క్లాత్ అంటిస్తాం, వైట్ క్లాత్ అంటిస్తాం దాని మీద. ఓకే, అక్కడ అప్పుడు ఫినిషింగ్ చేస్తారా?
ఇది ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా మంది డౌట్ ఉంటుంది. సో దాని తర్వాత మనం డైరెక్ట్ కోటింగ్ ఇచ్చేస్తామా అని అనుకుంటారు, కానీ లేదు, అక్కడ క్లాత్ వస్తుందంట. సార్ ఒక విషయం అయితే అడగాలి, ఎందుకంటే ఇంత వర్క్ జరుగుతుంది కదా, టెన్షన్ అనిపించట్లేదా? టెన్షన్ పడితే మరి అవ్వదండి, ఎందుకంటే టెన్షన్ లేకుండా చేయాలి. టెన్షన్ పడితే చేయలేము వర్క్, పైకి ఎక్కిసి ఇలా చేయడం అంటే కొంచెం ప్రాబ్లం ఉంది. టెన్షన్ లేకుండా వర్క్ చేయాలి, తప్పదు. జోగారావు అట్లా చెప్తున్నారు, కానీ మార్నింగ్ నుంచి మేము చూస్తున్నాం, ఇంటర్వ్యూలు చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది అక్కడ ఎంత టెన్షన్ ఉంటుంది. టెన్షన్ వర్క్ మీద టెన్షన్ ఉంటుంది, ఎలాగవుద్ది ఏమని టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆయన అనుకున్న రూపము అది వచ్చిందా లేదా, గడ్డితో కదా, మామూలుగా మనకి స్కల్ప్చర్ ఉంటే అది వేరే, కానీ గడ్డితో మరి ఆ రూపం వచ్చిందా, ఫేస్ వచ్చిందా, అమ్మవారి మనకి ప్రతి నోట్ వచ్చిందా అనేది కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ జోగారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనకి జోగారావు సార్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఆయన 8 ఏళ్ల నుంచి కూడా మనకి ఇట్లాంటి గణేష్ మూర్తులను అయితే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని డిజైన్ చేస్తూ ఉన్నారు. ఆయన మట్టి వర్క్స్ కావచ్చు, ఎప్పుడైతే మనం మట్టి విగ్రహం అని అనుకున్నామో అప్పటి నుంచి కూడా ఆయన 8 ఏళ్ల నుంచి కూడా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. ఇవే కాదు, ఆయన అంతకుముందు కూడా చాలా భారీ విగ్రహాలు అయితే చేశారు. సో మనకి ఆలయ చైర్మన్ రాజన్న స్పెషల్గా ఆయనకి ఒక డే ముందే మాట్లాడి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మాట్లాడి మాకు ఇట్లా కావాలని ఈసారి డిజైన్ చెప్పి దాని గురించి ఆల్మోస్ట్ వాళ్ళు గంటల కొద్ది కూర్చున్న తర్వాత మనకి ఈ డిజైన్ అయితే ఫైనల్ అవుతుంది అనమాట. అంత ఈజీగా అయితే మనకు కాదు. ఇక్కడ మనం మహాగణపతి దగ్గరికి వద్దాం. చూడొచ్చు మనకి పాదాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఎందుకంటే అంతకుముందు మనకి ఐరన్ షేప్లో మనకి ఒక ఐరన్ మెటల్ అది ఆ రింగ్స్ మాత్రమే కనపడ్డాయి. అండ్ ఆ జాలి కూడా చూడొచ్చు, మనకి ఆ జాలి చుట్టారు. స్వామివారి ఒక మడమ నుంచి పైకి వెళ్తుంటే మనకు కనిపిస్తుంది అనమాట. మట్టినంతా ఏం చేసుకున్నారంటే వాళ్ళు ఒక స్క్వేర్ షేప్ కాకుండా రౌండ్గా మనకి ఒక గుండ్రంగా అట్లా తయారు చేసి గడ్డి పెట్టి అందులో దాని మీద మట్టి పెట్టి ఇట్లా మనకి ఫిక్స్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇది ప్రస్తుతం అయితే ఇది సెకండ్ లేయర్ కోటింగ్. అండ్ ఇట్లా ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఆ పక్కన చూడొచ్చు మనము హయగ్రీవ స్వామి లక్ష్మీదేవి సమేతంగా అట్లా కూర్చొని ఉన్నారు కదా. సో హయగ్రీవ స్వామి విగ్రహం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఒక్క రోజులోనే మనకి 3 విగ్రహాలు కూడా కంప్లీట్ అయ్యాయి. స్వామివారి ఎడమ భాగంలో హయగ్రీవ స్వామి, అట్లాగే మనకి కుడి భాగంలో వస్తే మనకి బలభద్ర సుభద్ర సమేత మనకి పూరి జగన్నాథ స్వామి కనిపిస్తున్నారు, ఒక్కసారి చూడొచ్చు. అండ్ వాళ్ళు కూడా మనకి కమిటీ చైర్మన్ మనకి జాగ్రత్తలు చెప్తున్నారు, జాగ్రత్త అన్న మీరు వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రిల్ కనిపిస్తూ ఉంది అదని. సో కాబట్టి పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుకుంటే ఈసారి రథయాత్ర స్పెషల్ కాబట్టి మనకి అట్లా బలభద్ర సుభద్ర సమేత మనకి పూరి జగన్నాథ స్వామిని తీసుకొచ్చారు. నిన్న పూజ కూడా అయితే చేశారు మనకి అక్కడ. సో పూరిలో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడైతే ఈ పూరి జగన్నాథ స్వామికి సంబంధించిన ఆ 3 విగ్రహాలని తీసుకొచ్చారు. పక్కనే మనకి ఒక కర్ర లాంటి ఆయుధం లాంటిది కనిపిస్తుంది చూడండి, అది కూడా మనకు ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి స్వామివారి పాదాలు ఒక్కసారి మనం ముందే చూసుకుందాం. మనకి ఆ నెయిల్స్ కూడా చూడండి, అంటే స్వామి కాలికుండి గోర్లు పార్ట్ కూడా వాళ్ళు ఎంత నీట్గా పెట్టారో చూడండి. పాదం అంటే ఏదో పాదం అని కాకుండా అండ్ కలరింగ్ వేస్తే మీకు ఫుల్గా మీకు ఒక డీటెయిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే చూడొచ్చు మీరు, మొదటి నుంచి మనం వీడియోలో చెప్తున్నట్టు ఐరన్ గ్రిల్కి మనకి జాలీ టైప్ మెస్ టైప్ అయితే కొట్టారు. అండ్ తర్వాత ఇక్కడ ఈ గణేష్ను చూసుకోవచ్చు. ఈసారి ఒక్కసారి క్లోజప్లో చూద్దాం. మనకి హయగ్రీవ స్వామిని, హయగ్రీవ స్వామి చూడొచ్చు, మనకి కిరీటం కావచ్చు, తల కావచ్చు, చేతి కావచ్చు, ఆశీర్వదిస్తున్న చేయి కావచ్చు, మనకి కూర్చున్న అమ్మవారి భాగం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి హయగ్రీవ స్వామి విగ్రహాన్ని కూడా ఆల్మోస్ట్ తయారు చేశారు. హయగ్రీవ స్వామి హైట్ కూడా మనకి ఆల్మోస్ట్ స్వామివారి మోకాలి భాగం వరకు అయితే తీసుకొచ్చారనమాట. ముందు అనుకున్నట్టు ఒక మంచి డయాస్ టైప్ సింహాసనం టైప్ పెట్టి మనకి దాని మీద కూర్చోబెట్టారనమాట హయగ్రీవ స్వామిని. అండ్ ఇవేం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక 3 to 4 days ఆరనిచ్చిన తర్వాత అప్పుడు మనకి మళ్ళీ జోగారావు సార్ వచ్చి మళ్ళీ మట్టి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈ లోపు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి తలభాగం కావచ్చు, ఆ నాగుపాములు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ మనకి ఈసారి వాసవి కన్యకా పరమేశ్వర్ అని చెప్పుకున్నాం కదా, అమ్మవారి విగ్రహం చూడండి, నిలబడి ఆశీర్వదిస్తున్న వాసవి కన్యకా పరమేశ్వర్ అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది. అండ్ మనకి వెనక భాగంలో మొత్తం కూడా ఆకులు వచ్చి అక్కడ గోత్రనామాలతో వస్తుంది. ఇది మనకి ఇక్కడ అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరికి సంబంధించిన స్కల్ప్చరు. అట్లాగే మరో విగ్రహం చూసుకుంటే ఈసారి మనకి ఇక్కడ గ్రామ దేవత గజ్జలమ్మ దేవిని అన్నారు కదా. సో గజ్జలమ్మ దేవి విగ్రహం ఎట్లా ఉందనుకుంటే చూడొచ్చు, చక్కగా కూర్చొని ఒక కాలు మనకి ఇట్లా మడిచి, అట్లాగే తల్లి ఒక చేత్తో ఆశీర్వదిస్తున్నట్టు ఓ చేత్తో మనకి కింద ఇట్లా చూపిస్తున్నట్టు కూడా చేశారు. ఇదంతా మట్టి వర్క్ అయిపోయింది, ఇంకా సెకండ్ లేయర్ అయితే ఫినిష్ కావాల్సి ఉందన్నమాట. అండ్ మనకి ఇందాక చెప్పాం కదా రౌండ్ అని ఎట్లయితే పెడతారో ఇక్కడ మనకి క్లియర్గా చేసి పెట్టారు చూడండి. మనకి ఇదంతా కూడా మట్టి కనిపిస్తుంది అంతా. సో ఆ గడ్డి కనిపిస్తుంది కదా, ఆ గడ్డి మీద ఇది అట్లా అద్ది ఇక్కడ ఏం చేస్తారంటే ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి ఇట్లా అద్దుకుంటూ పోతున్నారు. చూడండి కొంచెం క్లోజ్గా చూస్తే మనకు అర్థమవుతూ ఉందన్నమాట. సో ఇట్లా తీసుకొచ్చిన తర్వాత దీని మీద ఇంకొక లేయర్ వస్తుందన్నమాట మనకి. సో అట్లా ఈసారి గజ్జలమ్మ దేవి విగ్రహం కూడా మనకి ఇట్లా రెడీ అయితే అవుతుంది. మొత్తంగా మనకి
విశ్వశాంతి మహాశక్తి గణపతి అయితే బహుశా ఇంకొక నాకు తెలిసి ఒక వారం 10 రోజుల్లో ఆల్మోస్ట్ ఒక స్ట్రక్చర్కి అయితే వస్తారు. మనకి ఇక్కడ విడవకుండా వర్షం పడుతున్నా కూడా మొత్తం మనకి అందరు కళాకారులు కూడా ఎవరి పనిలో వాళ్ళైతే కంటిన్యూ అయితే ఉన్నారు, ఎవరు కూడా ఆగట్లేదు. అండ్ మనకి మేజర్ ఏంటంటే ఈ వర్షం రాకముందే, అంటే ఇంత భారీ స్థాయిలో రాకముందే మనకి వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ కావడం అనేది మాత్రం కొంచెం వీళ్ళు కమిటీ వాళ్ళు ఎంత ప్లాన్ పకడ్బందీగా చేశారనేది కూడా మనకి ఈసారి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మరో పక్కన చూస్తే ఇంకా మట్టి వర్క్స్ అయితే అక్కడ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి చూడండి మనకి. సో మట్టి వర్క్స్ కూడా ఆగట్లేదు. ఎందుకు అంటే ఇంకా ఓ పక్కన వర్షం పడుతున్నా చూడండి మనకి అక్కడ వాళ్ళు ఆ వర్షానికి సంబంధించిన అది కూడా టార్పలిన్తో పక్కన సెట్ చేసుకొని వాళ్ళు ఈ వర్క్స్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ వర్క్స్ చేస్తూనే పాపం కళాకారులు అందరూ కూడా మధ్యలోనే టిఫిన్స్ చేస్తూ అట్లాగే భోజనం చేస్తూ అండ్ స్వామివారిని ఎంత తొందరగా తీసుకురావాలా, కంప్లీట్ చేయాలా అన్న ఆలోచనలో అయితే కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ మనము ఈ మొత్తం ప్రాసెస్లో మనకి చూడొచ్చు కళాకారులు కూడా చక్కగా భోజనం చేస్తూ కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నారు. పక్కన వర్క్ కూడా ఉదయం 6 నుంచి అయితే కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. మరో పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ సందీప్ రాజన్న కూడా జస్ట్ ఇప్పుడే అందరితో కంప్లీట్ చేసి తిన్నారా లేదా అని అందరినీ పర్యవేక్షించి వర్క్స్ విషయం అయితే మనకి చూపిస్తూ ఉన్నారనమాట, అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్కన రాజన్న చూసుకుంటున్నారు, ఒక పక్కన సందీప్ రాజన్న కూడా మనకి కంప్లీటెడ్గా అంటే పాయింట్ టు పాయింట్ అందరూ కలిసి వర్క్ చేస్తే ఎట్లా ఉంటుందానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నారు. ఇదంతా చూసుకొని అందరు తిన్న తర్వాతే ఇక్కడ సందీప్ రాజన్న కూడా పాపం ఆయన టిఫిన్ కానీ భోజనం కానీ అయితే చేస్తూ ఉన్నారు. పొద్దున్న ఆల్మోస్ట్ 6 గంటలకు వచ్చి నైట్ ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయ్యాక ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కూడా అన్నే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వెనక నుంచి ఒక్కసారి చూస్తే మనకి రేపు ఇలాగే ఉంటుందన్నమాట స్ట్రక్చర్. కాకపోతే స్వామివారికి సంబంధించి మట్టి వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్లోజ్ అయితే చేస్తారనమాట. సో మనకి కంప్లీట్గా దర్శనం అయితే ఇస్తుంది. సో అట్లాగే ఇక్కడ మనకి హుండీలు కూడా పెట్టారనమాట, ఎవరైనా వచ్చి చందా ఇవ్వదలుచుకున్నా. అట్లాగే మనకి స్వామివారికి ముడుపులు కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకునే కావచ్చు, ఇట్లా ఇవ్వడాన్న కూడా హుండీ పెట్టారనమాట. వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత అయితే డబ్బులు ఇస్తూనే ఉన్నారు. అండ్ ఎందుకంటే ఇంత పెద్ద మహా నిర్మాణంలో భాగం కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఇట్లా పాలు పంచుకుంటూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఈ రోజు వరకు అయితే మనకి ఇక్కడ పాదాల వర్క్ కంప్లీట్ చేసి అయితే జోగారావు గారు వేరే వర్క్కి అయితే వెళ్తున్నారు. అండ్ ఈ సందర్భంగా వాళ్ళకు కూడా థ్యాంక్స్ అయితే చెప్తూ ఉన్నాము. ఎందుకంటే మనకి ఫస్ట్ అయితే పాదాల వరకు అండ్ ఈ 2 విగ్రహాలు అట్లాగే అమ్మవారి 2 విగ్రహాలు కూడా కంప్లీట్ చేస్తారు కాబట్టి. సో ఇది ప్రధానంగా ఈ రోజు వరకు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.